సన్‌లైట్ హోస్ట్‌లో ఎఫ్‌టిపి అకౌంట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అసలు మాస్టర్ ఎఫ్‌టిపి అంటే ఏంటి? అండ్ ప్రతి డొమైన్‌కి ఇండివిడ్యువల్‌గా మన ఎఫ్‌టిపి అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? అండ్ ఈ యొక్క ఎఫ్‌టిపికి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ ద్వారా మనం ఎలా కనెక్ట్ అయ్యి ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలి? వీటన్నిటి గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ముందుగా మీరు కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. ఈ యొక్క కంట్రోల్ ప్యానెల్ ప్యానెల్ ఓపెన్ చేయడానికి మీకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి డైరెక్ట్‌గా మీరు క్లయింట్ ఏరియా నుంచి లాగిన్ అవ్వచ్చు. సన్‌లైట్ హోస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. గూగుల్‌లో మీ సన్‌లైట్ హోస్ట్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ sunlighthost.com అని చెప్పి వెబ్‌సైట్ వస్తది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లయింట్ ఏరియా అని కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు లాగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క సర్వీసెస్ మీద క్లిక్ చేసి మీ యొక్క హోస్టింగ్ ప్లాన్ మీద క్లిక్ చేసి లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసన్నా మీరు లాగిన్ అవ్వచ్చు. డైరెక్ట్‌గా ఎటువంటి యూజర్‌నే పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయకుండా డైరెక్ట్‌గా మీరు లాగిన్ అవుతారు. మేనేజ్ క్లిక్ చేస్తే మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదొక వే. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్‌గా మీరు కంట్రోల్ ప్యానెల్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. cp.sunlighthost.com టైప్ చేసి ఎంటర్ చేయండి. మీకు ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుంది. మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ క్లిక్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే మీరు పెట్టుకున్న పాస్వర్డ్. ఒకవేళ మీరు పాస్వర్డ్ గుర్తులేకపోతే మీరు ఫార్వర్డ్ క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క సర్వీస్ మీద మేనేజ్ క్లిక్ చేస్తే మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఎఫ్‌టిపి అకౌంట్స్ అని కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేసి మనం క్రియేట్ చేస్తాం. అయితే సన్‌లైట్ హోస్ట్‌లో ఒక యూనిక్ ఫీచర్ అయితే ఉంది. అదేంటంటే ఒకసారి మీ బ్యాక్‌కి వస్తే ఇక్కడ రైట్ సైడ్ మీకు ఎఫ్‌టిపి లాక్డ్ అని కనబడుతుంది కదా! దీన్ని అన్లాక్ చేస్తా. ఇదేంటంటే మాస్టర్ ఎఫ్‌టిపి. మీ యొక్క కంట్రోల్ ప్యానెల్‌లో ఉన్న ఎఫ్‌టిపి అకౌంట్స్, ఫైల్ మేనేజర్ మొత్తం అన్నిటికి యాక్సెస్ అవ్వడానికి ఇది మాస్టర్ ఎఫ్‌టిపి. జస్ట్ ఈ యొక్క ఎఫ్‌టిపి డీటెయిల్స్‌కి మీరు కనెక్ట్ అయితే కంప్లీట్‌గా మీ యొక్క ఫైల్ మేనేజర్‌లో ఉన్న అన్ని డొమైన్ డైరెక్టరీస్‌కి మీరు యాక్సెస్ అవ్వగలుగుతారు. మొత్తం ఏ డొమైన్స్ అయితే ఉన్నాయో, ఏ డైరెక్టరీ రూట్స్ అయితే ఉన్నాయో, ఏ యొక్క ఫోల్డర్స్ ఉన్నాయో మొత్తం అన్నిటికి మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఇది మాస్టర్ ఎఫ్‌టిపి. ఇక్కడ మీరు సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఈ యొక్క ఎఫ్‌టిపి అనేది ఎంతవరకు అన్‌లాక్‌లో ఉండాలి. మీరు 1 అవర్ పెట్టారనుకోండి, 1 అవర్ వరకు ఇది అన్‌లాక్‌లో ఉండి తర్వాత ఆటోమేటిక్‌గా లాక్ అయిపోద్ది. అంటే వన్స్ మీరు లాక్ చేస్తే ఎవరు కూడా మీరు కనెక్ట్ అవ్వలేరు. ఎవరు కూడా ఈ యొక్క ఎఫ్‌టిపి ద్వారా కనెక్ట్ అవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క ఎఫ్‌టిపి డీటెయిల్స్ మీరు ఎవరికో షేర్ చేశారు. వాళ్ళకి 1 అవర్ వరకు మీరు యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు అన్‌లాక్ చేసి సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇక్కడ మీరు 1 అవర్ అయితే 1 అవర్ పెడతారు, లేదా 1 డే పెడతారు, లేదా 7 డేస్ పెడతారు. 7 డేస్ వరకు మీరు అన్‌లాక్ చేయొచ్చు. 7 డేస్ వరకు మీకు అన్‌లాక్‌లో ఉంటుంది. ఇక్కడ మీకు ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుందని చెప్పి డేట్ కూడా వచ్చింది చూడండి. దీన్ని కావాలంటే మీరు మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సెట్టింగ్స్‌లో మీరు పర్టిక్యులర్ ఐపీకి మీరు అన్‌లాక్ చేయొచ్చు. అంటే పర్టిక్యులర్ టైం పెట్టకుండా పర్టిక్యులర్ లొకేషన్స్ వరకు మీరు పర్టిక్యులర్ ఐపీ వరకు మీరు అన్‌లాక్ పెట్టొచ్చు. సో ఆ ఐపీ వరకు మాత్రమే వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఎఫ్‌టిపి డీటెయిల్స్ ఏంటంటే మాస్టర్ ఎఫ్‌టిపి డీటెయిల్స్. దీని యొక్క సర్వర్, యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్. ఒకవేళ పాస్వర్డ్ మీరు మార్చుకోవాలంటే కనుక, ఒకవేళ పాస్వర్డ్ చూడాలంటే దీన్ని క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ కనబడుతుంది. అండ్ పాస్వర్డ్ మీరు మోడిఫై చేయాలంటే కనుక దీన్ని క్లిక్ చేసి మీరు ఏ పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత టిక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతుంది. మీరు ఏదైతే మార్చుకున్నారో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నా. ఒకసారి మీకు రిఫ్రెష్ చేసి ఇది ఉందో లేదో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇదో మీరు మార్చిందైతే ఇక్కడ ఉంది. ఈ విధంగా మీరు మాస్టర్ ఎఫ్‌టిపి మార్చుకోవచ్చు. సో మాస్టర్ ఎఫ్‌టిపే కాకుండా ఈచ్ డొమైన్‌కి లేదా ఈచ్ ఇండివిడ్యువల్ ఫోల్డర్‌కి కూడా మీరు ఒక ఎఫ్‌టిపి అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. అంటే పర్టిక్యులర్ డైరెక్టరీకి కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఎఫ్‌టిపి అకౌంట్స్ అని కనపడుతుంది. దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో యూజర్ నేమ్ మీ ఇష్టం వచ్చిన పేరుగా సెట్ చేసుకోవచ్చు. నేను శాంపుల్ అని యూజర్ నేమ్ సెట్ చేస్తున్నా. డొమైన్ నేమ్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి డైరెక్టరీ. మీరు ఏ డైరెక్టరీ వరకు యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ HTML ఉంది కదా! పబ్లిక్ HTML ఉన్న ఫైల్స్ అన్నీ యాక్సెస్ అవ్వగలుగుతారు ఈ యొక్క యూజర్ అనేవాళ్ళు. ఓకే. నేను పబ్లిక్ HTML సెలెక్ట్ చేసి యాడ్ ఎఫ్‌టిపి అకౌంట్ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ మీరు పాస్వర్డ్ ఉంది చూసారు. ఈ యొక్క పాస్వర్డ్ ఇది సేవ్ చేసుకోండి. లేదంటే గనక దీన్ని క్లిక్ చేసి మీకు కొత్త పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాస్వర్డ్ అయితే ఇస్తున్నా. దీన్ని అప్డేట్ క్లిక్ చేస్తున్నా. ఒకసారి నేను రీలోడ్ చేస్తున్నా.
పాస్వర్డ్ అయితే అది అప్డేట్ అయింది. మీరు డైరెక్ట్ కూడా మార్చుకొని అప్డేట్ క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుంది. ఓకే. ఈ యొక్క ఎఫ్టీపీ అనే ఈ యొక్క అకౌంట్ అనేది మీరు కావాలంటే లాక్ చేయొచ్చు. ఎఫ్టీపీ ఆల్రెడీ లాక్లో ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మీరు ఎంతవరకు అన్లాక్ చేయాలి అని చెప్పి అన్లాక్ క్లిక్ చేస్తే అన్లాక్ అవుతుంది. ఇది ప్రెజెంట్ అన్లాక్లో ఉంది. ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది? మనం 4 అవర్స్ పెట్టాం కాబట్టి 4 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. ఇప్పుడు మీరు లాక్ చేయాలంటే మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. సింబల్ చూడండి, లాక్ సింబల్ కనబడుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే అన్లాక్. మీకు ఎన్ని డేస్ అన్లాక్ కావాలి? 1 డే పెట్టాను. 1 డే వరకు నాకు అన్లాక్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఆప్షన్స్ క్లిక్ చేస్తే దీన్ని కావాలంటే లాక్ చేసుకోవచ్చు, లేదంటే ఈ యొక్క యూజర్ని మీరు కావాలంటే రిమూవ్ చేసేయచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఇంకొకటి క్రియేట్ చేస్తున్నా, శాంపుల్2 అనే దాన్ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను వేరే డొమైన్ అయితే ఇస్తున్నా అండ్ డైరెక్టరీ కూడా నేను మార్చుతున్నా. మీరు కావాలంటే ఏదైనా వచ్చి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీరు పబ్లిక్ HTML/test2 అనేది సపరేట్గా ఇవ్వచ్చు కావాలంటే. ఇప్పుడు నేను ఇది మొత్తం కాపీ చేస్తున్నా. పబ్లిక్ HTML/test2 ఇలా ఇవ్వచ్చు, లేదంటే కనుక మనకి బయట డాక్యుమెంట్ రూట్ ఉంది కదా, test5 ఇదన్నీ ఇవ్వచ్చు, లేదంటే కనుక కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి దానికన్నా ఇవ్వచ్చు. మీ దగ్గర మీరు ఒక బ్లాగ్ ఛానల్ నడుపుతున్నారు, చాలామంది ఎడిటర్స్ అయితే ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎఫ్టీపీ డీటెయిల్స్ కావాలంటే ఇవ్వచ్చు. అంటే పర్టికులర్ ఫోల్డర్ వాళ్ళ వరకు మీరు క్రియేట్ చేసి అయితే ఫోల్డర్ యాక్సెస్ అయితే ఇవ్వచ్చు. డైరెక్ట్గా వాళ్ళ ఎఫ్టీపీ ద్వారా ఫైల్స్ అన్ని అప్లోడ్ చేయొచ్చు. ఓకే. ఎఫ్టీపీ అకౌంట్స్ క్రియేట్ చేయడం మీకు ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ ఎఫ్టీపీ అకౌంట్ క్రియేట్ చేస్తున్నా. ఇలా నేను 2 యూజర్స్ అయితే క్రియేట్ చేసిన. ఇక్కడ పాస్వర్డ్ మార్చుకొని అడుగుతుంది. సో దీనికి కూడా నేను కస్టమ్ పాస్వర్డ్ అయితే ఇస్తాను. సో దీనికి కూడా ఇదే పాస్వర్డ్ ఇచ్చేసా, అప్డేట్ క్లిక్ చేస్తున్నా. ఓకే. దీన్ని కూడా నేను ప్రెజెంట్ అయితే లాక్లో ఉంది. దీన్ని కూడా నేను అన్లాక్ చేస్తున్నా. జస్ట్ ఒక 4 అవర్స్ వరకు నేను అన్లాక్ చేస్తాను. ఓకే. సో మీకు ఎఫ్టీపీ అకౌంట్స్ క్రియేట్ చేయడం అయితే ఐడియా వచ్చింది. దీని లాక్ అన్లాక్ కూడా మీకు తెలిసింది. అదేవిధంగా మాస్టర్ ఎఫ్టీపీ కూడా ఉంది కదా, ఈ యొక్క మాస్టర్ ఎఫ్టీపీ కూడా ఇప్పుడు మనం అన్లాక్ చేద్దాం. ఓకే. మాస్టర్ ఎఫ్టీపీ కూడా తెలిసింది. ఇప్పుడు మనం ఎఫ్టీపీని ఎలా కనెక్ట్ అవ్వాలి? మన థర్డ్ పార్టీ అప్లికేషన్స్ చాలా ఉంటాయి, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి సాఫ్ట్వేర్స్ ద్వారా అయినా సరే మీరు ఎఫ్టీపీ ద్వారా మీ యొక్క హోస్టింగ్కి కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకు కనెక్ట్ అవుతాం అంటే మీ యొక్క వెబ్సైట్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీ డైరెక్ట్గా ఫైల్ మేనేజర్లో లార్జ్ ఫైల్ మేనేజర్లో అప్లోడ్ చేయడానికి కొద్దిగా టైం పట్టిద్ది. అదే కనుక మీరు ఎఫ్టీపీ ద్వారా మీ యొక్క ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసేటట్లయితే మీకు చాలా స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. అది ఎంత పెద్ద సైజ్ ఫైల్ అయినా సరే చాలా త్వరగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే ఎక్కువగా ఎఫ్టీపీ ద్వారా ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అంటే మీరు కంట్రోల్ చేయొచ్చు, మొత్తం ఫైల్ మేనేజర్ యాక్సెస్ ఇవ్వకుండా పర్టికులర్ ఫోల్డర్ వరకు కూడా, పర్టికులర్ డొమైన్ ఫోల్డర్ వరకు కూడా మీరు కావాలంటే యాక్సెస్ ఇవ్వచ్చు. మీ యొక్క క్లయింట్స్కి లేదంటే ఎవరికైనా కావాలంటే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే. మనకి మార్కెట్లో చాలా ఎఫ్టీపీ సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. మీ ఇష్టం. ఎఫ్టీపీ క్లయింట్స్ అని కొడితే మీకు చాలా వస్తాయి. ఫైల్ జిల్లా, సైబర్ డక్ చాలా వస్తాయి. మీ ఇష్టం, మీకు ఏది సూటబుల్ అయితే ఏది వాడాలనుకుంటారో అది యూజ్ చేయండి. నేను ప్రెజెంట్ ఫస్ట్ ఇది వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ జిల్లా అనేది నేను ఇప్పుడు క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తాను. సో మీ యొక్క మ్యాక్ అయితే మ్యాక్ డౌన్లోడ్ చేయండి, విండోస్ అయితే విండోస్ ఇక్కడ మీకు చూపిస్తుంది. నేను క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఫైల్ జిల్లా సాఫ్ట్వేర్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు మీ యొక్క హోస్టింగ్ ఓపెన్ చేయండి, కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం మాస్టర్ ఎఫ్టీపీకి కనెక్ట్ అవుతాం. ముందు దీన్ని అన్లాక్ చేయండి. గ్రీన్లో ఉంటే లాక్లో ఉన్నట్టు, ఆరెంజ్లో ఉంటే అన్లాక్ చేసినట్టు. ఇప్పుడు ఈ యొక్క డీటెయిల్స్ ఉంది చూసారా, ఈ డీటెయిల్స్ మీరు ఎగ్జాక్ట్గా కాపీ చేసి ఎఫ్టీపీ సర్వర్ వచ్చేసరికి ఇక్కడ హోస్ట్ దగ్గర ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. అని మీరు పేస్ట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చిన లేదు చూడండి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ముందు లేదా వెనకే స్పేసెస్ కూడా యాడ్ అవుతాయి. అప్పుడేమైందంటే మనకు కనెక్ట్ అవ్వదు. మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి, అన్ని డీటెయిల్స్ మీరు కరెక్ట్గా ఎంటర్ చేసలేదో 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అలాగే పాస్వర్డ్ కూడా దీని ఐ సింబల్ క్లిక్ చేస్తే మీరు పాస్వర్డ్ అనేది విజిబుల్ అవుతుంది. దీన్ని మీరు కాపీ చేసుకుని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే. క్విక్ కనెక్ట్. ఓకే. ఇప్పుడు కనెక్ట్ అయింది చూడండి. మీ యొక్క సర్వర్లో ఉండే ఫైల్స్ ఇక్కడ రైట్ సైడ్ వస్తాయి చూడండి. ఇప్పుడు నేను నా ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఒకసారి హోమ్లోకి వెళ్తున్నా. ఓకే. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లోర్ సన్లైట్, పబ్లిక్ HTML, test5 సేమ్ ఫోల్డర్స్ ఉంటాయి చూడండి. నా యొక్క సర్వర్కి అయితే కనెక్ట్ అయింది. నేను పబ్లిక్ HTML ఓపెన్ చేస్తే దాని మీద 2 టైమ్స్ క్లిక్ చేస్తే దాంట్లో ఉండే ఫైల్స్ మీకు కింద కనబడుతున్నాయి చూడండి.
ఇప్పుడేంటంటే మీ యొక్క సిస్టమ్‌లో ఉండే ఫైల్స్ సర్వర్‌కి మూవ్ చేసుకోవచ్చు. సర్వర్‌లో ఉండే ఫైల్స్ మీ యొక్క సిస్టమ్‌కి మూవ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఎఫ్‌టిపి ద్వారా చేయటం వల్ల ఏమవుతుందంటే త్వరగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు లేదా త్వరగా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఈ యొక్క టెస్ట్2 అనే ఫోల్డర్ ఉంది చూసారా? దీన్ని క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ వచ్చినాయి కదా! ఈ యొక్క ఫోల్డర్ నేను డౌన్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక డెస్క్‌టాప్ అని కనబడుతుంది కదా! ఈ యొక్క డెస్క్‌టాప్‌లోకి ఈ యొక్క ఫోల్డర్ నేను డౌన్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని క్లిక్ చేసి డౌన్‌లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కింద ప్రాసెస్ అనేవి రన్ అవుతుంది చూడండి. మీకు చాలా స్పీడ్‌గా అయిపోతాయి. ఇక్కడ మీకు టెస్ట్2 అనే ఫోల్డర్ కూడా క్రియేట్ అయింది చూడండి. డౌన్‌లోడ్ అయిపోద్ది. సో, చాలా ఫైల్స్ అయితే ఉన్నాయి. మీకు ప్రాసెస్ అర్థమైంది కదా! నేను ఈ యొక్క ప్రాసెస్ నేను క్యాన్సిల్ చేయాలంటే స్టాప్ అండ్ రిమూవ్ ఆల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే. మొత్తం పోయినాయి. ఇంకొక 5 ఉన్నాయి. ఇలా వస్తూనే ఉన్నాయి. లేదంటే దీన్ని డైరెక్ట్‌గా ఇంటూ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ యొక్క ఆపరేషన్ అనేది క్యాన్సిల్ అవుతది. ఇప్పుడు నేను మొత్తం అన్నీ రిమూవ్ చేసేస్తాను. ఓకే. మీరు ఫోల్డర్ కన్నా జిప్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా ఈజీ. అందుకే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ టెస్ట్ ఫైల్‌ని కంప్రెస్ చేస్తా. ఒక జిప్ ఫైల్ కింద నేను క్రియేట్ చేస్తా. అప్పుడేంటంటే అన్ని ఫోల్డర్ కింద, అన్ని ఫైల్స్ కింద డివైడ్ అవ్వకుండా ఒకటే ఫైల్ కింద మనకి ఈజీగా డౌన్‌లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకసారి ఏం చేస్తాను నాకు ఎఫ్‌టిపి సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తా. ఇక దీన్ని క్లిక్ చేస్తే రిఫ్రెష్ అవుతది. ఓకే. ఇప్పుడు ఈ యొక్క టెస్ట్ ఫోల్డర్ నేను సెలెక్ట్ చేశాను కదా! ఇందుట్లో ఉన్న జిప్ ఫైల్ వస్తది చూడండి. టెస్ట్‌లో రాదు. పబ్లిక్‌లో ఉంటది. పబ్లిక్‌లో ఇదిగోండి test2.zip వచ్చింది చూసారా? దీన్ని క్లిక్ చేసి డౌన్‌లోడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క డెస్క్‌టాప్‌లో ఈ యొక్క ఫైల్ అనేది ఒకటే ఫైల్ కింద మీకు డౌన్‌లోడ్ అవుతది. చూడండి చాలా స్పీడ్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అంటే మీ యొక్క సర్వర్ నుంచి మీ యొక్క సిస్టమ్‌కి మనం ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ పెట్టాం. సో, చాలా స్పీడ్‌గా ఇది మనకు ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. సో, ఇక్కడ మీరు చూస్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు టెస్ట్2 అని వచ్చింది చూడండి. చాలా త్వరగా ట్రాన్స్‌ఫర్ అయింది. సేమ్ అదే విధంగా మీ యొక్క సిస్టమ్‌లో ఉండే ఫైల్స్ ఇయన్నీ మీ సిస్టమ్‌లో ఉండే ఫోల్డర్స్. మీరు ఏ ఫోల్డర్ కావాలో ఆ ఫోల్డర్ క్లిక్ చేసి కింద ఫైల్స్ అయితే వస్తాయి. సో, మీరు ఫైల్‌ని మూవ్ చేసుకోవచ్చు. లేదంటే ఫోల్డర్‌ని జిప్ కింద కన్వర్ట్ చేసి డైరెక్ట్‌గా ఫోల్డర్‌ని మూవ్ చేసుకోవచ్చు. అలానే మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడే ఈ యొక్క ఫైల్ నేను మూవ్ చేస్తాను ఆ టైప్‌కి. మీరు అప్‌లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మూవ్ అవుతుంది చూడండి. ఎక్కడికి మూవ్ అవుతుంది? ఏ ఫోల్డర్ అయితే సెలెక్ట్ అయిందో ఆ ఫోల్డర్‌కి మూవ్ అవుతుంది. ప్రెజెంట్ ఏంటంటే పబ్లిక్ HTMLలో ఈ యొక్క ఫైల్ అనేది నాకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సేమ్ అదే విధంగా మీరు టెస్ట్2లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలంటే టెస్ట్2 మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఫైల్స్ ఓపెన్ అయితాయి. ఇప్పుడు మీరు అప్‌లోడ్ క్లిక్ చేసి అప్‌లోడ్ చేస్తే టెస్ట్2లోకి ట్రాన్స్‌ఫర్ అవుతది. సేమ్ అదే విధంగా టెస్ట్4 క్లిక్ చేస్తే టెస్ట్4కి సంబంధించిన ఫైల్స్ అయితే ఇక్కడ వస్తాయి. దీంట్లోకి మీరు కావాలంటే మీరు ట్రాన్స్‌ఫర్ పెట్టొచ్చు. ప్లస్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క డౌన్‌లోడ్ అనే PNG ఫైల్ టెస్ట్4లోకి నేను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. పబ్లిక్ HTMLలో టెస్ట్4లో మనం డౌన్‌లోడ్ PNGని ట్రాన్స్‌ఫర్ చేసేందులో ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చింది. సేమ్ అదే విధంగా మనం పబ్లిక్ HTMLలో ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క ఫైల్‌ని మనం ట్రాన్స్‌ఫర్ చేయటం. ఇవి అయ్యాక అది ఎలా మూవ్ అయింది కూడా అది కూడా చూపిస్తా. సో, ఫైల్ అయితే మనకు చాలా స్పీడ్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. ఈ యొక్క ఫైల్ నేమ్ వచ్చేసరికి ఇది ఇల్లెస్టో అనే పేరుతో స్టార్ట్ అవుతది. ఇది ఎక్కడ పబ్లిక్ HTMLలో స్టోర్ అయింది. పబ్లిక్ HTMLలో ఇక్కడ ఇల్లెస్టో అనే ఫైల్ వచ్చింది చూసారు ఇది. మీకు కావాలంటే FTPలోనే ఏదైనా ఫైల్స్ మీరు డిలీట్ చేసుకోవాలంటే గనక ఇక్కడ నుంచి మీరు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్రాన్స్‌ఫర్ చేసిన ఫైల్ నేను డిలీట్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ మీరు రీలోడ్ చేయండి. ఈ ఫైల్ అనేది పోద్ది. పోయింది చూసారా? ఇలా FTP ద్వారా మీ యొక్క ఫైల్ మేనేజ్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం గానీ, లేకపోతే మీ యొక్క సర్వర్ నుంచి మీ యొక్క సిస్టమ్‌కి డౌన్‌లోడ్ చేయడం. ఈ విధంగా ఈ యొక్క FTP ద్వారా మీ యొక్క ఫైల్స్ అనేవి మీ యొక్క కంప్యూటర్ నుండి సర్వర్‌కి లేదా సర్వర్ నుండి మీ యొక్క కంప్యూటర్‌కి చాలా త్వరగా మనం ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అది ఎంత పెద్ద ఫైల్స్ అయినా సరే ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇండివిడ్యువల్ FTP అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా! వీటికి కనెక్ట్ చేసి చూద్దాం. ఒకసారి దీన్ని కనెక్ట్ అవుదాం. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీ యొక్క FTP యూజర్ నేమ్ మొత్తం కామన్. మీకు హోస్టింగ్ సంబంధించిన మొత్తం అంతా FTP సర్వర్ హోస్ట్ నేమ్ ఒకటే ఉంటది. ఇక్కడ మీరు ఏదైతే ఫస్ట్ ఎంటర్ చేస్తారో అదే ఉంటుంది. దీన్ని మార్చక్కర్లేదు. జస్ట్ యూజర్ నేమ్ ఒకటి మారుస్తారు అంతే. యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు మారుస్తారు. ఇక్కడ యూజర్ నేమ్ ఏమి ఇచ్చారో దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. అలాగే పాస్వర్డ్ కూడా. మీరు ఇందాక ఏమి ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి.
వన్స్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కనెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. కొత్త బ్యాబ్లో కొత్త కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, లేకపోతే పాత క్లోజ్ చేసి అవ్వాలని చెప్పి అడుగుతుంది. పాత క్లోజ్ చేసి నేను ఫ్రెష్గా కనెక్ట్ చేయమని అడుగుతున్నా. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అవుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఓన్లీ పబ్లిక్లో ఉన్న ఫైల్స్ మాత్రమే కనబడుతున్నాయి. నేను ఓన్లీ పబ్లిక్ ఇచ్చాను కాబట్టి నాకు రూట్ యాక్సెస్ రాలేదు. మీరు గమనించారా? ఈ యాక్సెస్ రాలేదు, ఓన్లీ పబ్లిక్ వరకు వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క ఎఫ్టీపీ అకౌంట్ నేను ఓన్లీ పబ్లిక్ మాత్రమే యాక్సెస్ ఇచ్చాను కాబట్టి ఈ యొక్క ఫోల్డర్ వరకు నాకు కనబడుతుంది. ఓకే, సేమ్ ఇప్పుడు దీని కూడా నేను కనెక్ట్ చేస్తాను. దీనికైతే ఏకంగా పబ్లిక్లో టెస్ట్2 ఫోల్డర్ వరకు ఇచ్చాను నేను. నేను కాపీ చేస్తున్నా. ఇక్కడ పేస్ట్ చేయండి, అలాగే పాస్వర్డ్ కూడా మార్చండి. కనెక్ట్. చూడండి, ఓన్లీ టెస్ట్2 ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అంతవరకు వచ్చింది. చూడండి, అంతవరకు వచ్చినాయి నా దగ్గర. ఒకసారి నేను ఇక్కడ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి చూపిస్తే టెస్ట్2లో నాకు ఏమేమి ఫైల్స్ ఉంటున్నాయి, ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, అంతవరకు నాకు యాక్సెస్ వచ్చింది. చూడండి, నాకు టెస్ట్లో ఏ ఫైల్స్ అయితే ఉన్నా అంతవరకు వచ్చింది. ఇలా మీరు ఇండివిజువల్ ఫోల్డర్ కూడా మీరు ఒక సింగిల్ ఎఫ్టీపీ అకౌంట్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఓవరాల్ మాస్టర్ ఎఫ్టీపీ ద్వారా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఎలా కావాలంటే దాన్ని అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఎఫ్టీపీ గురించి మీకు అర్థమైనా అనుకుంటున్నా. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఎఫ్టీపీ వాడతలేదో అప్పుడు మీరు లాక్ చేసుకోండి. ఈ యొక్క మీ యొక్క అకౌంట్ మిస్యూజ్ అవ్వకుండా లాక్ చేసుకోవడం బెస్ట్. అలాగే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం బెస్ట్. ఎప్పటికప్పుడు పాస్వర్డ్స్ అయితే చేంజెస్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇంకోటి, మీ యొక్క మాస్టర్ ఎఫ్టీపీ కూడా లాక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లాక్లో ఉండేటట్టు చూసుకుని ఎప్పుడైతే మీకు అవసరం ఉందో అప్పుడే మీరు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి.